ఒక 5 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండదు. జాగ్రత్తగా వినండి. నేను సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను. నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 40 మంది ఎంప్లాయీస్. ఇప్పుడే చెప్పాను, నా ఎంప్లాయీస్ ఒక్కొక్కరు ₹1,00,000 జీతం పైన తీసుకుంటారు. కానీ చెప్తున్నాను, అప్డేట్ అవ్వకపోతే ఆ 5 సంవత్సరాల తర్వాత నేను కూడా ఉండను. మీ ఫోన్లు ఎన్ని నెలలకు అప్డేట్ అవుతున్నాయి? 2 నెలలకు, 1 నెలకు, 3 నెలలకు, 6 నెలలకు అప్డేట్ అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ కూడా. రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ కోడింగ్ ఉండదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. దానంతట అదే కోడింగ్ రాస్తుంది, దానంతట అదే డిజైనింగ్ చేస్తుంది, దానంతట అదే సినిమాలు తీస్తుంది, దానంతట అదే పాటలు రాస్తుంది, అన్నీ దానంతట అదే చేస్తుంది. నువ్వు ఆ ఇండస్ట్రీలో తలగా ఉండాలి అని అంటే నువ్వు ఇంకా కోడింగ్ జాబ్ నేర్చుకుంటాను, డిజైనింగ్ నేర్చుకుంటాను అంటే కుదరదు. నువ్వు ప్రజెంట్గా నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజెస్ నీకు ఇవి చెప్పవు. నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకవేళ కోర్ ఐటీ నువ్వు తీసుకున్నా, లేకపోతే సాఫ్ట్వేర్ తీసుకున్నా, అందులో ఈ పోర్షన్ బహుశా ఒక పీరియడ్ ఉండొచ్చు. అది కూడా పాతకాలంలో ఉంటుంది. అది నిన్ను కేవలం డిగ్రీ నీకు ఇస్తుంది, కానీ దానివల్ల నువ్వు ముందుకెళ్ళలేవు. నువ్వు ముందుకెళ్ళాలి అని అంటే గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, పైథాన్లో, లేకపోతే దాన్ని ఏమంటారు, నువ్వు ఇంతకుముందు ఒక 10 స్ట్రింగ్స్ రాసి, లేకపోతే 10 లాజిక్లో 10 స్టెప్స్ రాసి కొట్టే ఒక కమాండ్ ఇప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో అయిపోతూ ఉంది. సో యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్స్ బై గెటింగ్ ఇన్ టు ఇండస్ట్రీ. ఇండస్ట్రీలోకి వెళ్ళి వాటిని చేయాలి, వాటిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి ఈ ఊరు సరిపోతుంది అని నేను అనుకోను. అలాగని ఈ ఊరిలో దొరకదని నా ఉద్దేశం కాదు. ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు. ఆన్లైన్లో చాలా అవకాశాలు ఉన్నాయి, చేయొచ్చు. ఒకవైపు మీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటూనే కాంపిటెన్సీ పెంచుకోవాలి. ఆ కాంపిటెన్సీలో ముఖ్యంగా ఇంగ్లీష్ భాష. మీరు నాలాగా తెల్లెంటుకలు వేసుకుని ఐన్స్టీన్ నేను అని చెప్పినా సరే, అవతలోడికి ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది. అవతలోడు తెలుగుడే వింటాడు, మీ ఊరోడే వింటాడు, కానీ వాడు ఇంగ్లీష్లో చెప్తేనే వింటాడు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిదే మీరు యాక్సెప్ట్ అవ్వరు.